కూడదండి. ఇవన్నీ ఖచ్చితంగా ఇవాళ రోజు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు కంప్లైంట్ తీసుకుంటారు. లేడీస్ కి ఇంకా ఎక్కువ ఇది ఉంటుంది, సేఫ్టీ కూడా. నథింగ్ టు వరీ. పోలీస్ స్టేషన్ కి హ్యాపీగా వచ్చి వాళ్ళని తిరగాల్సిన అవసరం లేదు. అండ్ వాళ్ళ లాయర్ ని పెట్టుకుంటే లాయర్ విల్ అసిస్ట్ ఈవెన్ ఇన్ క్రిమినల్ కేసెస్. కావాలని వీడియో కాల్ చేయి మమ్మీ అంటే దేవుని దగ్గర ఉన్నట్టు ఒకసారి దేవుని ఫోన్ నెంబర్ నేను డాడీతో మాట్లాడతాను. ఆఫ్ కోర్స్ ఇవన్నీ యాక్సెప్ట్ అండి. ఒక పెద్ద మనిషి ఆ తండ్రి చనిపోయాడంటే ఆ కుటుంబం ఎంతలా బాధపడుతుందో ప్రతి ఒక్కరు. సార్ మనోజ్ గారు ఒక్క నిమిషం, ఇది హైకోర్టులో కూడా నేను చెప్తుంది ఏంటంటే, హైకోర్టులో కూడా ఇప్పుడు కేఏ పవల్ గారు, హర్షవర్ధన్ గారు, వీళ్ళు హర్ష కుమార్ గారు వీళ్ళు వేసారు పిల్స్. దీంట్లో వీళ్ళు కాల్స్ ఇంప్లీడ్ అవ్వచ్చు, వీళ్ళని తిరగాల్సిన అవసరం లేదు. లేడీస్ ఐదర్ కేఏ పవల్ గారు ఉన్నారు ఆటోమేటిక్ గా మెయిన్ పిటిషనర్ అండ్ లాయర్స్ ఇంప్లీడ్ అవ్వడం కూడా ఛాన్స్ ఉంటుంది. లాయర్స్ ఉంటారు. అసలు వీళ్ళకి హైకోర్టుకి క్లయింట్ వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళు జస్ట్ ఇంప్లీడ్ అయితే చాలు. వాళ్ళ డౌట్ సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పి అందులో వీళ్ళు ఇంప్లీడ్ అవ్వచ్చు. ఎక్స్ట్రా పార్టీస్ లాగా ఎందుకు అవ్వట్లేదు వీళ్ళు? దయచేసి రిక్వెస్ట్ షాక్ లో ఉంటే ఉండివ్వండి. ప్రతి కుటుంబం కూడా బాధలో ఉంటుంది. వాళ్ళకి ఇట్లా పెద్ద కోల్పోయిన తర్వాత కుటుంబంలో బాధలో ఉంటుంది. కానీ 3 నెలల నుంచి కూడా డ్రంకర్డ్ గా చిత్రీకరిస్తున్నారంటే ఏ భార్య బయట రాకుండా. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. 2016లో వీళ్ళు ఒక జాయ్ ఫౌండేషన్ అని హోమ్ నడిపిస్తున్నారు చిన్నపిల్లలది. సో ఆ టైంలో ఈ జెసికా పగడాల బాబీ పిల్లలకు మధ్యాహ్నం ఫుడ్ తీసుకొని వెళ్తుంటుంటే సడన్లీగా ఒక లారీ కిందకి వెళ్ళిపోయింది కారు. ఆమె షాక్లోకి వెళ్ళి దగ్గర 4 నుంచి 6 నెలల వరకు ఆ షాక్లో నుంచి డిప్రెషన్లోకి రాకుంటే పసిపిల్లలాగా ప్రవీణ్ పగడాలన్న ఆమెకు అన్నం పెట్టి బ్రష్ చేసి ఒక చంటి బిడ్డలాగా కాపాడింది. ఒక 6 నెలల వరకు అసలు మనిషి కాలేదు. ఇప్పుడు భర్తనే చాలా అంటే చాలా వాళ్ళ అమ్మాయి చనిపోయి. కానీ ఇక్కడ భర్త విషయం కదా, బ్లడ్ రిలేషన్షిప్ కదా. రైట్, లలిత్ గారు మీరు ఏం చెప్తారు? వాయిస్ మ్యూట్ లో ఉందండి. లలిత్ గారు మీరు మ్యూట్ లో ఉంది. లలిత్ గారు మ్యూట్ లో ఉంది, మీ వాయిస్ వినిపించట్లేదు, మ్యూట్ లో ఉంది. ఇప్పుడు వినిపిస్తుందండి? రైట్, ఇప్పుడు వినిపిస్తుంది, చెప్పండి. ఇప్పుడు చాలా ఎమోషనల్ గా కొన్ని చెప్తా ఉన్నారు. నేను వాళ్ళ ఎమోషన్స్ ని తక్కువ చేయట్లేదు, లేకపోతే వాళ్ళ మిస్సింగ్ ఫీల్డ్ నేను తప్పు పట్టట్లేదు. ఎందుకంటే కుటుంబంలో ఒక వ్యక్తి పోతే ఎంత బాధ కలుగుతుందో అందరూ మేము దాటి వచ్చిన వాళ్ళమే. కాకపోతే ఇక్కడ అదే రకమైన బాధ అకారణంగా కొంతమంది వ్యక్తుల మీద నిందలు వేసినప్పుడు, అంటే ఆ హత్య వెనకాల నేనున్నాను, కరుణాకర్ ఉన్నారు, లేకపోతే అమర ప్రసాద్ ఉన్నారు, రాధా మనోహర్ ఉన్నారు అంటూ తప్పుడు కోతలు కూసిన వాళ్ళందరికీ మరి అప్పుడు మాకు మా కుటుంబాలకు ఆ ట్రామా ఉండదా? అండ్ ఇక్కడ ప్రతివాడు హత్య 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 అని చెప్పేసి అన్నారు. అసలు ఈ హత్య వల్ల ఎవరికి బెనిఫిట్ అయింది? ఒకవేళ ఇది హత్య అనుకుంటే హిందూ సంఘాలకి ఏమన్నా బెనిఫిటా? అంటే హిందూ గ్రంథాల గురించి ఆరోపణలు చేస్తున్నాడు కాబట్టి ఏదైనా చేస్తుంటారు అనుకుంటే ప్రవీణ్ పగడాల ఎవరండి? ప్రవీణ్ పగడాలకి మించి ఆరోపణలు చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. రంజిత్ తోఫిర్ అని అతను ఆరోపణలు చేస్తాడు, సాంబశివరావు చేస్తాడు. ఒక విషయం అండి, కానీ ఇక్కడ ప్రవీణ్ పగడాల చనిపోయిన తర్వాత బెనిఫిట్ పొందింది ఎవరంటే, ఒక విజయ్ కుమార్ బెనిఫిట్ పొందాడు పాస్టర్, ఒక అభినయ్ దర్శన్ బెనిఫిట్ పొందాడు, ఒక అజయ్ బాబు బెనిఫిట్ పొందాడు. ఇలాంటి వాళ్ళందరూ వసూలు రాజాలు బయలుదేరి వాళ్ళ పేరు మీద వసూలు చేసుకున్నారు, సంతాప సభలని ఇంకో సభలని. వాళ్ళు కూడా అదే అంటున్నారు, బెనిఫిట్ అయింది. మాకెవరికి బెనిఫిట్ లేదు, మేము అలాంటి ఆలోచనతో కూడా లేము. మేము ఎప్పుడు కూడా వ్యక్తిని గెలవాలనుకుంటాం తప్ప, సిద్ధాంతాన్ని గెలవాలనుకుంటాం తప్ప ఒకరిని చంపాలన్న ఆలోచన ఏ హిందువు చెయ్యడు. రైట్, మీరేం చెప్తారు? నిజమేనా కొంతమంది బెనిఫిట్ పొందాలని రాజకీయం చేస్తున్నారుగా, నిజంగా ఎవరికి ఆయన చంపాలని ఆలోచన లేదంటున్నారు. పోనీ మీకేదో అనుమానం ఉందా? మీకు చెప్పారు, ఫోన్ వినిపించారంటున్నారు. లలిత్ గారు అన్నట్లు ఆయన ఒక మాట ఏమన్నారంటే మా పేర్లు వాడారు అని చెప్పేసి అంటే, సో నేను లలిత్ గారి యొక్క ఆయన మరి వినలేదు. నేను ఒకరిద్దరు మాత్రము వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేదు. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకముందుకే, ఆ యొక్క బహిరంగ కార్యక్రమాలు ముగియక ముందుకే, డెడ్ బాడీ హైదరాబాద్కు రాకముందుకే వాడు తాగి దచ్చాడు చూడండి అదే రిపోర్ట్ వస్తుంది అని చెప్పేసి అన్న వ్యక్తులు ఉన్నారు. కాబట్టి సో మీరు ఎలా చెప్పగలిగారు, మీరే చంపుంటారు అనే విధంగా కొంతమంది మాట్లాడారు. ఎందుకంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకముందుకు అసలు బాడీ సమాధి చెయ్యకముందుకే వీళ్ళు ఇలా మాట్లాడినప్పుడు అని కొంతమందిని. అందులో మరి లలిత్ గారు ఉన్నారా లేదా నాకు తెలియదు, కానీ ఆ ఆరోపణ చేయలేదు. దీనివల్ల ఎవరికి ఉపయోగపడిందంటే రాజకీయంగా వాళ్ళకే కానీ ఉపయోగపడలేదు అంటున్నారు. అవునవును, కొంతమంది ఆ టైంలో మాత్రము. ఇప్పుడు అసలు ప్రవీణ్ అన్నని చూడనే లేరు. ప్రవీణ్ అన్నతో పాటు మేము ఒకే రూమ్ లో ఉండి అక్కడే ఒకే చేపలు పడుకునే వాళ్ళం మేము. అలాంటి రోజులు ఎన్నో ఉన్నాయి. రాత్రులు మేము ఫాస్టింగ్ ప్రేయర్ చేసిన రోజులు ఉన్నాయి. కలిసి మేము ఇండోరు, చిక్కల్దర, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కోట, కడప, నెల్లూరు ఇవన్నీ ట్రావెల్ చేసినాము. అన్న టాటా సుమో పైన నేను డ్రైవింగ్ నేర్చుకున్నాను, అన్న బైక్ పైన ఎన్నోసార్లు తిరిగినాం. ఇలాంటి అనుభవాలున్న మేము ఇంత పరిచయాలు మాకున్నాయి. కానీ ఏ పరిచయం లేదు. మీరు ఇందాక అన్నారు సార్,
మీకేమైనా పరిచయం ఉందా ప్రవీణ్ పగడాల్ గారితో అంటే లేదండి. ముఖ పరిచయం ఉందా? లేదు. ఏది లేని వాళ్ళు కూడా దాని పెద్ద రాజకీయం చేయాలని చెప్పేసి వాళ్ళు మొన్నటి వరకు రఘుముద్రి పీటర్ అనే వ్యక్తి పీటర్ నాయుడు అని చెప్పేసి పెట్టుకున్నాడు. ఈ ఇష్యూలో నాయుడు అని చెప్పేసి వచ్చిన ఒకటి కండువ వేసుకున్నాడు. WCC అని చెప్పేసి ఏందో వరల్డ్ క్రిస్టియన్ కౌన్సిల్ ఏందో ఆయన ఒక నాయకుడు అయిపోయాడు. ఇంకొక ఇద్దరు కలిసి ప్రవీణ్ పగడాల మరణాన్ని రాజకీయంగా వాడుతున్నారు. 100%. ఇంకొక ఇద్దరు కలిసి ఖమ్మంలో ఒకైనా ఈ కడపలో ఒకైనా అజయ్ బాబు అని చెప్పేసి అజయ్ బాబు తర్వాత ఈయన ఎవరు అభినయ్ దర్శన్ వీళ్ళు కలిసి రాజకీయ పార్టీ అంటే ఎటుబడ్డా ఏంటంటే మళ్ళీ స్టేజ్ మీదనేమో అరే అన్న ఇలా అయింది అన్న అలా అంటున్నారు. మళ్ళీ వేరే వాళ్ళకు పుకార్లు లేపేది ఏంటంటే తాగే అలవాటు ఉందంట అని అంటారు. ఎవరు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తే వాళ్ళ ఆడియోలు నా దగ్గర ఉన్నాయి. లేదు బ్రదర్ నాకు ఆయన చెప్పిండు. ఖాళీ పుకార్లే బ్రదర్. ఇవన్నీ ఎందుకు ఇట్లా ఈయనని ఈ విధంగా చేస్తూ ఇప్పుడు చెప్పండి, మీరు తప్పుదో ఎవరు పట్టించారని మీరు చెప్పండి. ఇప్పుడు దీన్ని ఎవరు తప్పుదో పట్టించారు, ఎవరు దీన్ని మిస్గైడ్ చేశారు అనేది. సో ఇదే టైంలో మంచిగా ఉన్న హిందువులకు ముస్లింలకు క్రైస్తవుల మధ్యలో చిచ్చు పెట్టిండ్రు కొంతమంది పాస్టర్లు నాయకులం అనేవాళ్ళు. ఎవడో తొడలు కొడుతున్నాడంట, నా కొడుకలు మిమ్మల్ని నరుకుతా చంపుతా, ఇదా పేర్లు చెప్పలేదు. వాళ్ళ గురించి మీ సమాజంలో కూడా తెలవాలి కాబట్టి మన సమాజంలో కూడా తెలవాలి కాబట్టి రైట్. ఒక్కసారి వాళ్ళ నోటి నుంచి విందాం మనం. ప్రవీణ్ అన్నకు దగ్గరగా ఉన్న అత్యంత సన్నిహితులమైన మేము కానీ కుటుంబ సభ్యులు కానీ ఆ రోజు జెసికా చెప్పింది ఎవరు మీరు వింటున్నారు కదా, అజయ్ బాబు అనేట ఆయన కూడా అన్నారు మా జోలికి వస్తే ఇట్లా చేస్తామని. అది క్రైస్తవ్యం చేశారు, మేము ఒప్పుకోము. ఆయన మాట్లాడిన మాటలు కానీ ఆ విధానాలు కానీ మేము ఒప్పుకోము. సో అది మేము అనేక సందర్భాల్లో కూడా మేము ఖండిస్తూ వచ్చినాం. కాబట్టి అది క్రైస్తవ్యానికి వాళ్ళ మాటలు కానీ అసలు బైబిల్ కూడా యాక్సెప్ట్ చేయదు అలాంటి మాటలు మాట్లాడే వాళ్ళని. శత్రువుని ప్రేమించమని అంటది, నీ కుడి చెంప కొడితే ఇంకొక చెంప దూపిమని అంటది, ప్రేమ కలిగి ఉండమని అంటది, శత్రువు ఆకలి కొని వస్తే అన్నం పెట్టి. మీరు ఎప్పుడైనా సంప్రదించారు వాళ్ళని అలా మాట్లాడే వాళ్ళని మొత్తం మిస్గైడ్ చేస్తున్నారు, తప్పు ఫోన్లు చేస్తాము, రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ క్రియేట్ చేస్తున్నారు చెప్పాము, వాళ్ళ మీద వీడియోలు కూడా మాట్లాడారు. మీరు వీడియో మాట్లాడారు హనుమంతరావు గారు, ఏం మాట్లాడారు వాళ్ళతో? అంటే అది యేసుప్రభు మనకు నేర్పించింది ఆ మార్గం కాదు. మనకి శాంతి సమాధానం ప్రేమగా ఈవెన్ శత్రువు కూడా ప్రేమించమని చెప్పాడు. ఒకవేళ వాళ్ళు తెలియక అట్లా మాట్లాడుంటే మనం వాళ్ళని క్షమించాలా, వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళు మనం ప్రేమిద్దాం, అట్లా మాట్లాడద్దు. అది మన క్రైస్తవ మార్గం అది కాదు, అలా మాట్లాడకూడదు. రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ వాళ్ళు రెచ్చగొట్టిన మాట వాస్తవం నమ్ముతున్నారు మీరైతే. సో ఇప్పుడు మీరు అడిగినట్లు అజయ్ బాబు అనే పేరు ఎట్లా మీరు అడిగారు, అజయ్ బాబు కానీ ఇంకొక ఆయన అభినయ్ దర్శన్ అన్నట్టు, ఇప్పుడు ఈయన కూడా హమార ప్రసాద్ అనే వ్యక్తి కూడా గతంలో అంబేద్కర్ గారిని కూడా దూషించినట్లు విధానాలు చూసినాం మనము. మరి అయినంత క్రూరంగా అసలు తాగిదచ్చినని ఎంతటి సభ్య సమాజం తలదించుకునే విధంగా అలాంటి